హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ దేవి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ చూపిస్తాను. ఈ రెసిపీతో ఈ వర్షాకాలంలో మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. సో ఈ రెసిపీ పేరేంటి, హెల్త్ బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఈ రెసిపీ ప్రిపేర్ చేస్తా మాట్లాడుకుందామండి. ఈ హెల్దీ రెసిపీ పేరు కొబ్బరి బర్ఫీ అండి. మనం ఈ కొబ్బరి బర్ఫీ చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని ఒక 2 కప్పుల బెల్లం, 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసి ఈ రెండింటిని బాగా కలపండి. ఇలా కలిపాక ఈ మిశ్రమానికి కాచి చల్లార్చిన పాలు ఒక 2 కప్స్ యాడ్ చేయండి. ఇప్పుడు వరకు మనం ఈక్వల్ పోర్షన్స్లో తీసుకున్నాం. మీరు అన్నీ కూడా ఒక్కొక్క కప్పు కూడా చేసుకోవచ్చు. ఈ పాలు యాడ్ చేసాక బాగా కలపండి. ఈలోపు పక్కన ఇంకో కడాయి పెట్టుకొని అందులో సరిపడంత నెయ్యి వేసుకోండి. ఫస్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి. ఇందులో 2 కప్స్ శనగపిండి వేసుకోండి. మనం ఇప్పుడు వరకు వేసినవన్నీ కూడా ఈక్వల్గా వేసామండి. అంటే 2 కప్పుల బెల్లం, 2 కప్పుల పచ్చి కొబ్బరి తురుము, 2 కప్పుల శనగపిండి. మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అయ్యేసరికి ఒక 1/2 కప్ నెయ్యి అయితే పడుతుందండి. ఇది అడుగు అంటుకుపోకుండా అస్తమాను కలుపుకుంటూనే ఉండాలి. స్టవ్ వచ్చేసరికి సిమ్ టు మీడియం ఫ్లేమ్ ఉండేలా చేసుకోండి. శనగపిండి కలర్ డార్క్గా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేయాలండి. నేను వీడియోలో చూపిస్తున్న కలర్ అయితే రావాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని శనగపిండిని చల్లారపెట్టుకొని ఉండలు లేకుండా కలుపుకోండి. ఇప్పుడు మనం ముందుగా బెల్లం కొబ్బరి మిశ్రమం ఉంది కదా, అందులో ఈ శనగపిండిని కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల ఉండలు కట్టకుండా ఉంటుందన్నమాట. మొత్తం ఒకేసారి మాత్రం వేయొద్దు. మధ్య మధ్యలో నెయ్యి యాడ్ చేయండి. ఈ ప్రాసెస్ అయ్యేంత వరకు కూడా నెయ్యి యాడ్ చేస్తూ కలపాలన్నమాట. నేను ముందు చెప్పినట్టుగా మొత్తం ఒక 1/2 బౌల్ నెయ్యి పడుతుంది. ఇలా మొత్తం శనగపిండి వేసి కలుపుతూ ఉండండి. మొత్తం ఈ రెసిపీ అంతా కూడా ఈ మిక్సింగ్ ప్రాసెస్లోనే ఉందన్నమాట. ఎంత ఎక్కువసేపు మనం కలుపుతా చేస్తూ ఉంటే అంత బాగా వస్తుంది. ఈ రెసిపీ హెల్త్ బెనిఫిట్స్ ఏంటో చెప్తానన్నాను కదా. సో ఫస్ట్ బెల్లం గురించి అందరికీ తెలిసిందే, ఐరన్ ఎక్కువ ఉంటుందని. సో ఇది ఎలా వర్క్ చేస్తుందంటే బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది, డిటాక్సిఫైయింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది, రక్తహీనత ఉన్న వాళ్ళకి హిమోగ్లోబిన్ లెవెల్స్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. పచ్చి కొబ్బరిలో నెంబర్ ఆఫ్ వైటమిన్స్, మినరల్స్, గుడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయన్నమాట. ఎప్పుడైతే మనం బెల్లం కొబ్బరి 2 కలిపి తీసుకుంటామో మనకి ఈ వర్షాకాలంలో వచ్చే ఇన్ఫెక్షన్స్ నుంచి ఫైట్ చేయడానికి కావాల్సినంత ఇమ్యూనిటీ వస్తుందండి. అంటే ఇది ఇమ్యూనిటీ బూస్టర్లా పనిచేస్తుంది అనమాట. ఒక 2 స్పూన్స్ ఇలాచీ పౌడర్ కూడా వేసుకుని మళ్ళీ బాగా కలుపుకోండి. చెప్పాను కదా, ఇది ప్రాసెస్ అంతా తిప్పడంలోనే ఉంటుంది. బాగా కలుపుతూనే ఉండాలండి, అది గట్టిపడే వరకు కూడా. సో ఇది ఇమ్యూనిటీ బూస్టర్గా పనిచేస్తుంది అన్నాం కదా. మనకి ఈ వర్షాకాలంలో వచ్చే కోల్డ్, కాఫ్, ఫ్లూ, ఫీవర్స్ ఇలాంటివన్నిటి నుంచి కూడా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుందన్నమాట. సో ఈ బర్ఫీ ఇంకా అయిపోవచ్చింది అని ఎలా తెలుసుకోవాలంటే వేళ్ళకి కొంచెం నెయ్యి రాసుకుని ఆ బర్ఫీని ఒక ఉండ చేయండి. అది గట్టిగా ఉండవే కన్సిస్టెన్సీకి వస్తే కనుక ఇంక ఇది అయిపోయినట్టే. ఇంకో 5 మినిట్స్ అలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. సో ఇది ఇంకా కొంచెం మెత్తగా ఉందండి. సో ఇంకాసేపు మనం తిప్పుతూ ఉండాలి, అప్పుడే స్టవ్ ఆఫ్ చేయకూడదు. సో ఇంకో పావు గంట అయితే పడుతుంది నాకు. ఈలోపు ఒక ప్లేట్కి నెయ్యి రాసుకొని ఉంచుకోండి. ఇంకా నా బర్ఫీ అయితే కొంచెం గట్టిపడిందండి. ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక మనం ఆల్రెడీ నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని అంతా కూడా వేసుకోవాలి.
దీన్ని ఏదన్నా బౌల్‌తో గానీ, గ్లాస్‌తో గానీ స్ప్రెడ్ చేయండి. నేను ఇలా ఇంకో ప్లేట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేసి నీట్‌గా స్ప్రెడ్ చేసుకున్నానండి. చేసుకొని ఇది వేడి వేడిగా ఉన్నప్పుడే కట్ చేసేసుకోండి. మళ్ళీ గట్టి పడిపోతే కట్ అవ్వదనమాట. దీని మీద గార్నిషింగ్ కోసం మీకు కావాలంటే బాదం పప్పు గానీ, జీడిపప్పు గానీ వేసుకోండి. నేనైతే జీడిపప్పు యూజ్ చేస్తున్నానిక్కడ. మీకు నచ్చిన షేప్స్‌లో కట్ చేసుకోవచ్చండి. ఈ బర్ఫీ చల్లారాక గట్టి పడిపోతుందండి. ఇదైతే చాలా రోజులే నిల్వుంటుంది. సో, ఇదండి టేస్టీ హెల్తీ కొబ్బరి బర్ఫీ. డయాబెటిస్ ఉన్నవాళ్ళు దీన్ని అవాయిడ్ చేస్తే మంచిది. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.